సార్ మీరు కోటి ఎలా వచ్చారు? అంటే సెలవుల్లో అందరూ సిమ్లా మనాలికి వెళ్తారు. కోటి పేరు చాలా తక్కువ మంది విన్నారు. మీరు కోటి పేరు ఎక్కడ విన్నారు? తెలీదు. అంటే అంటే నాకు తెలీదు. నేను కోటి పేరు ఎప్పుడు వినలేదు కూడా. కానీ ఒకటి, చిన్నప్పటి నుంచి ఈ పేరు యూజ్ చేస్తూ వచ్చాను. యూజా? ఎలా? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళాను అంటారు. ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈసారి బాంబాయి వెళ్ళాను, ఎస్ఎల్ వరల్డ్. అక్కడ చాలా బోల్డ్ అని ఉయ్యాలున్నాయి, చాలా బాగుంది. మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం బాగాలేదు. మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. అలా మరి నువ్వెక్కడికి వెళ్ళావు? లక్ ఎక్కడికి వెళ్ళావు? నేను 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 మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కోటి కోటి ఎక్కడుందో, ఎలా ఉందో, ఉందో లేదో కూడా నాకు తెలీదు. కాకపోతే మనసులో ఆ పేరు సెట్ అయిపోయింది. అక్కడ చాలా పెద్ద జలపాతం ఉంది తెలుసా? మనం కింద నుంచి పైకి చూసామనుకో అక్కడ ఏముందో కూడా కనిపించదు. ఇంకా అక్కడ ఒక కొండ కూడా ఉంది. ఇంకా అక్కడ రెయిన్బో ఎలా వస్తుందో తెలుసా? అది మన చేతికి కూడా అందేస్తుంది. కోటి పేరున నేను చెప్పే కథలు ఎప్పుడు ముగిసేవి కాదు. మనసుకి ఏదొస్తే అదే చెప్పేవాణ్ణి. నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు. కోటి వాళ్ళకేదో మ్యాజికల్ ప్రదేశం లాగా అనిపించేది. ఇక నేను ఆ మ్యాజిక్ వరల్డ్ మెజిషియన్ని. చిన్నప్పుడెప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఎదురైతే కోటి నన్ను కాపాడడానికి ఉండేది. కానీ ఇప్పుడు లైఫ్లో మళ్ళీ కొంచెం హెల్ప్ అవసరమయ్యింది. నాకు అనిపించింది ఇక నిజంగానే కోటిని చూసేద్దామని. బాగుంది సార్. వావ్, ఇట్స్ సచ్ ఎ స్వీట్ స్టోరీ. మీకు తెలుగు అర్థమవుతుందా? యూ అండర్స్టాండ్ తెలుగు? అవును సార్, తనకు తెలుగు వచ్చు కదా. కొంచెం కొంచెం, బట్ ఐ గాట్ ఎ జస్ట్ ఆఫ్ ఇట్. హాయ్, ఐఎమ్ లిల్లీ. హాయ్, అలక్. బాగుంది, మీకు ఫ్రెండ్షిప్ కూడా అయింది. ఇదిగో మమత, భోజనం సంగతి ఏమైంది? ఐఎమ్ ఏ టీచర్. Oh, teacher? That's why you're so uptight. So, what do you teach? ఫిజిక్స్. అండ్ యూ, వాట్ యూ డూ? Nothing. నథింగ్. Yeah, nothing. రిచ్ పేరెంట్స్? Not at all. సో నేను మంచి జాబే చేస్తున్నాను. ఈస్ క్లర్క్ ఆన్ ఏ లైబ్రరీ. అండ్ ఐ విల్ బి టేకింగ్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. కానీ ఇప్పుడు మాత్రం నేనేం చేయడం లేదు. నేనిప్పుడు వరల్డ్ని చూడాలనుకుంటున్నాను, అలాగే దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు భయం అనిపించడం లేదా? డజంట్ ఇట్ స్కేర్ యూ? నో స్టేబుల్ జాబ్, నో స్టేబుల్ ఇన్కమ్, నో సెక్యూరిటీ, సచ్ అండ్ సర్టెంట్. యునో, జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది అనిశ్చితి. దాని నుంచి నువ్వెంతగా పారిపోవాలని ప్రయత్నిస్తే అది ఇంకా అనిశ్చితిగా మారుతుంది. సో దాన్ని ఇంప్రెస్ చేయడం బెటర్. Come on, sir, let's dance. Oh, Come. Let's go, Rob. లేదు లేదు పర్లేదు, రండి, sir. రావచ్చు కదా. నో
థ్యాంక్ యూ. చూడడానికి ప్లేస్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అయ్యో చాలు చాలు, ఇది అరే, ఎక్కువ. తినండి సార్ తినండి. అది నేను ఇంకా లైట్ తినలేను. ఇది. తినండి. ఇది లైటా? వెరీ టేస్టీ కదా, బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? చెప్పండి, ఎక్కడికి వెళ్దాము? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చంపక్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ చంపక్. అవును సార్, రాత్రి నిద్ర బాగా పట్టిందా? పట్టింది. చంపక్ గారు, చెప్పండి. అదిగో అక్కడ ఎవరుంటారు? అక్కడ సార్ ఆ రావత్ గారి ఇల్లు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరుంటున్నారో ఏమో. అయినా ఆయన ఎవరో ఒకరికి రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఏమైంది సార్? లేదు, ఏం లేదు. సార్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్టీగా ఉంది. నేను చెప్పాను కదా సార్, మమత వంటలు బాగా వండుతుందని. అవును నిజమే. మీరు సంకోచించకండి సార్, ఇది మీల్లే అనుకోండి. అవును సార్, ఈరోజు ప్లాన్ ఏంటి? హ, ప్రత్యేకించి పెద్దగా ఏం లేదు, చూద్దాం. సరే అయితే గర్ల్స్, వాట్ ప్లాన్ టుడే? మేము మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాం చంపక్. మీకు ఇక్కడ ఇలాంటి జ్యువెలరీ దొరుకుతుంది, బాగుంటుంది. ఓ Yeah. మీరు ఫిజిక్స్ టీచర్ కదా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు చెప్పగలరా? నిన్న రాత్రి నుంచి ఈ క్వశ్చన్ చూస్తున్నాను, అర్థం కావడం లేదు. యాక్చువల్లీ అది నేను ఏమంటానంటే, వీళ్ళతో మార్కెట్కి వెళ్ళాలి కదా, అందుకే. 5 minutes పడుతుంది సార్, ప్లీజ్ చెప్పండి. రాజు, ఏంటి సార్ చెప్పాడు కదా బయటికి వెళ్ళాలని, నువ్వెప్పుడు బుక్ పట్టుకుని అలాగే నిలబడిపోతావేంటి? వెళ్ళు, లోపలికి వెళ్ళు, తర్వాత అడుగు. సారీ సార్, వాడెప్పుడు అంతే. What's a beautiful place? What's a beautiful market? Beautiful place. అలక్, రాజు అడిగాడు కదా, ఆ క్వశ్చన్ అంత కష్టమైందా? ఆన్సర్ చెప్పడం కష్టమా? నువ్వు తనకెందుకు చెప్పలేదు మరి? నాకు తెలియడం లేదు, నేను మళ్ళీ చదువు చెప్తానో లేదో. ఎందుకు? మొన్న అలా జరిగిపోయిన తర్వాత నాకు ఇష్టం అనిపించట్లేదు. బహుశా నేను తగిన వాడిని కాదేమో. కానీ నువ్వు నీ చిన్నప్పటి నుంచే చెప్తున్నావు, అవునా? మరి నువ్వు దానికి తగిన వాడివి కాకపోవడం ఏంటి? నాకు తెలీదు. ఈ మధ్య అన్నింటినీ ప్రశ్నించడం మొదలుపెట్టాను. ఇది నిజంగా కృతజ్ఞతలైన జాబ్. స్టూడెంట్స్ వస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, కానీ మనం మాత్రం ఇదే పాఠం చెప్తూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ. నిజమే, కానీ అది కొందరి జీవితాల్లో చాలా మార్పుని క్రియేట్ చేస్తుంది కదా. కానీ దాన్ని చూడ్డానికి మనమే అక్కడ ఉండము. యునో, స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తారు, పురోగతి సాధిస్తారు, ఆ తర్వాత మనల్ని మర్చిపోతారు. సో వాట్? పురోగతి పురోగతే కదా, మనం చూసినా చూడకపోయినా. ఇది నిజంగా నోబెల్ ప్రొఫెషన్ అలక్, నువ్వు మానేయడం మంచిది కాదు. ఇదిగో, నేను వేయించుకోవాలనుకుంటున్నాను లిల్లీ, నా పేరులాగా. గుడ్. మరి నువ్వే టాటూ వేయించుకుంటున్నావు? నేను వేయించుకోవాలనుకోవట్లేదు. ఎందుకు? నాకు తెలీదు ఏం వేయించుకోవాలో. ఇట్స్ వెరీ సింపుల్. ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలంటే అది నీతో మాట్లాడాలి, అది నీకు చాలా ముఖ్యమైనది అయి ఉండాలి, నిజంగా చాలా విలువైనది. అలాంటిది చూసి వేయించుకో. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడేం గుర్తు రావడం లేదు. నేను ఇప్పుడు అలాంటివి ఆలోచించట్లేదు. నువ్వు వేయించుకో. ఓకే దెన్, కాసేపు వెయిట్ చేయి. ష్యూర్.
హాయ్ మ్యామ్ హాయ్ నేను ఇది వేయించుకోవాలనుకుంటున్నాను